డబ్బులేని జీవితం ఎప్పుడూ శూన్యతనే మిగులుస్తుంది. గుండెలో ఖాళీ, స్నేహాలు, బంధాలు నిర్వీర్యంగా మారిపోతాయి. డబ్బు లేకపోతే ప్రతి ఆశ, ప్రతి అవకాశం చీకటిలో కలిసిపోతాయి. డబ్బు అంటే అది కేవలం పేపర్ కాదు, మనం ప్రేమించగల, గౌరవించగల పవర్. చిన్న సంతోషాలను, చిన్న నవ్వులను, భవిష్యత్తును ఇస్తుంది. కాని దాంతో జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యం చేస్తే అది మన జీవితాన్ని నిర్మూలిస్తుంది, బంధాలను వణికిస్తుంది, ఆశలు అడియాసలుగా మారిపోతాయి. ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిన విషయమేంటంటే డబ్బు పట్ల ప్రేమ, కృతజ్ఞత, జాగ్రత్త ఇవే మన జీవనానికి రుచి, బంధాలకు బలం. అది లేకపోతే జీవితం ఖాళీ శూన్యం. అవునన్నా కాదన్నా ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు సినిమాలో చూపించినట్టు జీవితం ఉండదు. మన జీవితంలో అతి ముఖ్యమైన పవర్ మనీ. దానిని ప్రేమించు, గౌరవించు, మంచి విషయాలకు ఉపయోగించు. డబ్బు, ధర్మం, బంధాలు ఇవి జీవితమనే వృక్షానికి మూడు ప్రధాన హేతువులు. డబ్బు లేకపోతే జీవితం నడవదు. కాని ధర్మం లేకుండా సంపాదించిన డబ్బు చీకటి మార్గాల దారి. ఇక డబ్బు కోసం బంధాలను తాకట్టు పెట్టేవాడు ఆ బంధాన్ని కాదు, తన మానవత్వాన్ని అమ్ముకుంటాడు. ధర్మాన్ని అర్థం చేసుకుని సంపాదించిన డబ్బు అదు లక్ష్మీరూపం. ఆ డబ్బు పుణ్యంగా మారుతుంది, ఆ బంధం దైవికంగా మారుతుంది. ప్రేమలో ధర్మముంటే అది శాశ్వతం, డబ్బులో ధర్మముంటే అది శుభకరం, బంధాల్లో ధర్మముంటే అవి మరణానంతరానికి నిలిచిపోతాయి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, డబ్బు తాత్కాలికం, ధర్మం శాశ్వతం. బంధాలు మనుగడకు, కాని స్వార్థానికి కాదు. ధర్మమా, డబ్బా అన్నదానికి మధ్య జ్ఞానం ఎంపిక చేస్తుంది. ఎక్కడ ధర్మముంటే అక్కడే నిజమైన సంపద ఉంటుంది.